ఇండ్లల్లో మా అక్కలు ఎంత కష్టపడుతుంటారు. మొగోళ్ళు సంపాదించినా సంపాదించకున్నా ఉన్న దాంట్లో రూపాయి రూపాయి సదిరి సంసారం నడిపిస్తారు. ఉప్పు డబ్బాలను పప్పు డబ్బాలను రూపాయి 10 రూపాయలు దాచి పెడితే ఎన్నటికో నాటికి అవి పనికొస్తాయి. కానీ చాలా మంది మొగోళ్ళు అవిటిని కూడా మాయం చేస్తారు. కానీ ఈడ పోపు డబ్బాలున్న పైసలకు కాదు, అంతకంటే పెద్దదానికే సూటి పెట్టినట్ట ఒక ఆయనే. పని చేస్తలేవు అని ఊకే అంటే పార గడ్డపార బట్టి ఉన్న ఇల్లునే కూలగొట్టినట్ట ఓ మూతవరి. ఇగో ఈ కథ కూడా అట్లనే ఉన్నది. ఇంటామె సంపాదిస్తే తినుడు సరిపోనట్టున్నది. భర్తను ఇల్లు చూసుకోమంటే ఇంట్లోన్న సామాన్లు సదురుకొని పోయిండు. ఓషిని పాపం పాడుగాను. ఎవరన్నా వాళ్ళింట్లో వాళ్ళే దొంగతనం చేస్తారా? ఇదెక్కడి అన్యాయముల్లా? ఇది నిర్మల్ జిల్లా కాడ అయింది. వాళ్ళ భర్తనే సావులే శివ అనే వ్యక్తి వాళ్ళ భర్తనే ఇంట్లో ఉన్నటువంటి 8 తులాల బంగారాన్ని మధ్యాహ్నం సమయంలో తీసుకుని దొంగతనం చేసుకుని పోయినాడని చెప్పి మనకు తెలిసింది. మహదేవపూర్ కాలనీలా అనిత అనే టీచర్ అమ్మ ఉంటది. పొద్దుగాల బడికి పోయిందట. అలా భర్తనే దించి వచ్చిండు. మాపటిలి కూడా పోయి తీసుకొచ్చిందట. కానీ వచ్చే వరకు తలుపులు తీసి ఉన్నాయట. లోపల బీరువా తాళాలు తీసి ఉన్నాయట. 8 తులాల బంగారం, ఎండి పైసలు మాయమైనాయట. ఇంట్లో దొంగతనమైందని పోలీసు వాళ్ళకి చెప్తే వాళ్ళొచ్చి ఆగమాగం ఎత్తుకులాడిండట. కానీ లాస్ట్ కి సీసీ కెమెరాలు చూస్తే అసలు దొంగ పంతులం వల్ల మొగుడేనని బయటపడ్డదట. తీసుకుపోయి లోపటేసిండ్రు. కానీ ఈ దొంగతనం చూస్తే రాష్ట్రంలో నడుస్తున్న రాజకీయం యాదికొస్తున్నదని ఆ ఊరోళ్ళు అంటున్నారు. పైసా ఆమ్దాని తెచ్చే ఉపాయం లేదు. ఉన్నదాంతోటి సంసారం చక్కగా నడిపే శాత కాదు. కానీ ఇల్లసొంటి తెలంగాణలో ఉన్న ఆమ్దాని ఎత్తుకపోవటానికి మోపైందని పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు. మరి నిర్మల్ కాడ పోలీసులు ఇంటి దొంగను పట్టినట్టు ఇక్కడి ఆమ్దాని ఎత్తుకపోయేటోళ్లను దొరకబట్టేటోళ్ళు ఎప్పుడొస్తారోనని అనుకుంటున్నారు.